సమయం అంతా గేమ్తో, సమయం అంతా టీవీతో, సమయం అంతా వాటితో వృధా చేయడం వల్ల మనం దైవభక్తులు ఎదగలేం. ఎక్కడ ఎదగలేం? సమయం అంతా నువ్వు ఎక్కడో వేస్ట్ చేస్తుంటే ఇంకెక్కడ నువ్వు ప్రార్థన చేస్తావు, ఇంకెక్కడ నువ్వు వాక్యాన్ని చదువుతావు, ఇంకెక్కడ నువ్వు బలపడతావు? అంతేనా కదా? మా దేహం కూడా పాపానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పాపం అంటే భయంకరమైన పాపాలు అంటే వ్యభిచారాలు, దొంగతనం, నరహత్యలు కాదు. సమూయేలు రాసిన గ్రంథంలో ఉంది, ప్రార్థన చెయ్యకపోవడం పాపం అన్నది. ఏంటది అంటే? మీరు ఎంతమంది రోజు పాపం చేస్తారు చెప్పండి? ఎంతమంది? అందరూ చేస్తున్నారు. ప్రార్థన చేయకపోవడమే పాపం. అరే నేను మాట చెప్పనా, ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక పిల్లవాడు ఉన్నాడండి మీ ఇంట్లో. మీ పిల్లలు నీ దగ్గర రావట్లేదు అనుకో, ఇంట్లోనే ఉండి నీకు దూరంగా ఉంటున్నారు అనుకో, నీకు ఎట్లా చెప్పండి? ఆహా మంచి పని, పిల్లలు రావట్లేదు అనుకుంటారా? అరే ఏంటో నేను ప్రేమిస్తారని నా దగ్గర రావట్లేదు అనుకుంటారా? అనుకోరా?